శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, నవగ్రహాలలో ఒక్క చంద్రుడు తప్పించి మిగిలిన 8 గ్రహాల ఫలితాలు ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించటం లేదు అనే విషయాలు మనం పరిశీలిస్తే, సింహరాశి వాళ్ళకి రవి 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ 10 రోజుల్లో రవి తృతీయంలో ఏం చేస్తాడంటే ఆఫీసులో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. ఆఫీసులో బాస్ మీకు అనుకూలంగా ఉండేలా చేస్తాడు. మీకు ఒక అధికారము, స్థాయి, హోదా ఆఫీసులో సూర్యుడు కలిగింపజేస్తాడు. రాజకీయాల్లో కూడా మంచి పేరు వచ్చేలాగా చేస్తాడు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే తండ్రి సహాయ సహకారాలు సింహరాశి వాళ్ళకి రవి బలం బాగుండటం వల్ల అద్భుతంగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వాళ్ళకి రవి బలం అనేది విశేషంగా యోగిస్తుంది. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 4వ స్థానంలో సింహరాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో బుధుడు యోగిస్తాడు. కాబట్టి సింహరాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. కొద్దిగా కష్టపడితేనే ర్యాంకుల పంట పండుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళితే 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు కొడతారు. కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం ఉంది. కొత్త జాబ్ కోసం సింహరాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళేటట్లయితే కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా పోటీ తట్టుకొని నిలబడతారు. సింహరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా నవంబర్ 1 నుంచి నవంబర్ 10 మధ్యలో వ్యాపార పరంగా అనూహ్యంగా పుంజుకుంటారు. అద్భుతమైన లాభాలు వ్యాపార రంగంలో పొందగలుగుతారు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు సింహరాశి వాళ్ళు బుధుడి 4వ సంచారం వల్ల అద్భుతంగా పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 4వ సంచారంలో ఉన్నాడు. ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం ఏం చేస్తుందంటే, ప్రాపర్టీ కొన్నారనుకోండి దెబ్బైపోతారు, మోసపోతారు. ప్రాపర్టీ అమ్మారనుకోండి నష్టపోతారు. కాబట్టి ప్రాపర్టీ కొనటం కానీ ప్రాపర్టీ అమ్మటం కానీ చేయకండి. మీకు ప్రాపర్టీస్కి బలం లేదు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ వీటికి సంబంధించిన వ్యవహారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీ బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండండి. డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అప్పులయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి. బ్యాంకు లోన్లు ఏమైనా శాంక్షన్ కావాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. బ్యాంకు లోన్ శాంక్షన్ కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. శుక్రుడు సింహరాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో కూడా రెండో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఆదివారం, సోమవారం మాటలతో ఎదుటి వాళ్ళని బుట్టలో వేసుకుంటారు. మాటల చాకచక్యంతో ఆకట్టుకుంటారు. బ్రహ్మాండమైన రుచికరమైన విందు భోజనం చేయగలుగుతారు. విందు విలాసాల్లో చాలా చక్కగా కాలాన్ని గడపగలుగుతారు. కానీ మంగళవారం నుంచి మాత్రం శుక్రుడు 3వ స్థానంలో 8 రోజుల పాటు వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మంగళవారం నుంచి సింహరాశి వాళ్ళు ఎవరికైనా అక్క చెల్లెలు ఉంటే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అక్క చెల్లెళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చి ఆస్తుల పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రస్తుతము గురుబలం లేదు. సింహరాశి వాళ్ళకి వ్యయంలో గురువు ఉన్నాడు. డబ్బు ఖర్చుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యయంలో గురువు మీ చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి వ్యయ గురువు దోషం పోవాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, రావి చెట్టు దగ్గర ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోసి ఆ తడి మట్టిని ఇంటికి తెచ్చుకొని రోజు దాన్ని తడుపుకొని కంఠం దగ్గర బొట్టులా పెట్టుకుంటూ ఉండండి. రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే వ్యయంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే సింహరాశి వాళ్ళు రావి ఆకు మీద తడి సింధూరంతో హ్రీం అని రాసి ఆ ఆకు మీ దగ్గర పెట్టుకోండి. దానివల్ల కూడా వ్యయంలో గురువు వల్ల వచ్చే ఖర్చులు తొలగిపోతాయి. వ్యయంలో గురువు ఉన్నప్పుడు ఆఫీసుల్లో కూడా సింహరాశి వాళ్ళు కష్టానికి తగిన ఫలితం ఉన్నా గ్రోత్ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త జాబు మారటానికి బలం ఉంటుంది, ఆఫీసులో బలం ఉంటుంది. కానీ ఇంకా రావాల్సిన స్థాయి వ్యయంలో గురువు వల్ల రాదు.
అలాగే పెళ్లి బలం కూడా లేదు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం వ్యయంలో గురువు వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. కొత్త జాబ్స్కి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఆఫీసులో మీకు రికగ్నైజేషన్ ఉంటుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే రవి బుధుడు బాగున్నారు కాబట్టి ప్రయోజనాలు ఉంటాయి. కానీ వ్యయంలో గురువు ఉండటం వల్ల మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే దాన్ని అచీవ్ చేయగలుగుతారు. పెళ్లి బలం కూడా తక్కువగా ఉంది. గురుబలం పెరగటానికి ఈ రావి చెట్టు పరిహారం చేసుకోండి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అష్టమ శని దోషం ఎప్పుడైనా సరే ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్సెస్ ఇస్తుంది. చిన్న విషయానికే గోరంతలు కొండంతలు చేసుకుని ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం అష్టమ శని వల్ల కలుగుతుంది. అష్టమ శని అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది. కాబట్టి హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని దోషం తొలగిపోవాలంటే నువ్వుల దానం అద్భుతమైన మార్గం. కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా పంతులు గారికి శివాలయంలో దానం ఇచ్చుకోండి. అష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోవుకు ఉంటుంది. గోవుకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించినా కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. అష్టమ శని దోషం నుంచి బయటపడతారు. శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం, అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని రోజు వినటం ద్వారా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే వ్యయంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి శివ సంబంధమైనటువంటి స్తుతి శివ పంచాక్షరిని కానీ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ వినండి. వ్యయంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రాహుకేతువుల విషయానికి వస్తే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 7వ ఇంట్లో రాహు ఉన్నాడు, లగ్నంలో కేతు ఉన్నాడు. అంటే రాహుకేతువులు ఇద్దరూ యోగించట్లేదు. 7వ ఇంట్లో రాహు వల్ల సింహరాశి వాళ్ళకి కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ కాకుండా వేరే పరిచయాలు వేరే ఫ్రెండ్షిప్ల వల్ల సింహరాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే జన్మంలో కేతువు వల్ల ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహుకేతువులు ఏకకాలంలో ప్రసన్నం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాలలో రవి యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు యోగిస్తున్నాయి. కుజుడు యోగించటం లేదు. మంగళవారం నుంచి శుక్రుడు యోగించట్లేదు. ఆ 2 గ్రహాలు యోగించట్లేదు. రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలు కూడా యోగించట్లా. అంటే 6 గ్రహాలు యోగించట్లేదు. 2 గ్రహాలు మాత్రమే 8 గ్రహాల్లో యోగిస్తున్నాయి. ఈ పరిహారాలు చేసుకుంటే గనక ఈ 10 రోజుల్లో సింహరాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాత కూడా వీలైనప్పుడల్లా నానబెట్టిన నవధాన్యాలు మొలకలు వచ్చాక వాటిని తినిపించటం, పంతులు గారికి నవధాన్యాలు దానం ఇచ్చుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.